ఉంటే ఈయన వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతి వనములతో తంతి వనములతో ఎల్లప్పుడు దేవుని దేవుని ఎల్లప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు పాట పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, సితారా మరి వాయిస్తూ ఆరాధిస్తూ ఉండగా సౌలులో ఉన్న దురాత్మ పారిపోయింది. ఆమేన్. దేవుని స్తుతిస్తే నీ ఇంట్లో ఉన్న దురాత్మలు పారిపోతాయి. మీ ఆయనలో దురాత్మ ఉందా? తాగుడు దురాత్మ. హల్లెలూయా. కొంతమందిలో చిన్న చిన్న దురాత్మలు ఉంటాయి, దయ్యాలు. పిల్లల్లో పిల్ల పిశాచులు ఉంటాయి. హల్లెలూయా. ప్రార్థన కూర్చున్నామా ఇక పిశాచులు వేస్తుంది. వాక్యం వినలేదు, వాడికి అప్పుడే ఆకలి, అప్పుడే అన్నీ అప్పుడే వస్తాయి. హల్లెలూయా. అప్పుడే నిద్ర, అప్పుడే అల్లరి, అప్పుడే అరుస్తూ ఉంటాడు. ఎందుకు? వాడి తప్పు కాదండి. ఎవరు పని చేస్తున్నారు? సైతాను, చిన్న దురాత్మది. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళలో పెద్ద దురాత్మలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ దురాత్మని పాల్గొనాలంటే ఏం చేయాలి? మనము దేవుని స్తుతించాలి. అబ్బాయి లేదండి, మా ఇంట్లో ఎవరు రారండి, మా ఇంట్లో ఎవరో ప్రార్థన కూర్చోరు. పర్వాలేదు, ఎవరు కూర్చోరా? నువ్వు కూర్చో. హల్లెలూయా. సాకు మనకేంటంటే ఎవరు రారండి అని చెప్పేసి మనం కూడా ప్రార్థన చేయడం మానేస్తాం. అలా చేయదు. నీవు ఒక సమయం పెట్టుకొని ఒక టైంలో పనికెళ్ళొచ్చి, ఎంత పనికెళ్ళొచ్చినా సరే, మీరు పొలాలు పని చేస్తారు, ఓకే, మంచిదే, కానీ దేవుడికి కూడా సమయం ఇవ్వాలి. హల్లెలూయా. మనం టీవీకి సమయం ఇస్తామా? ఎవరైనా చుట్టాలు ఫోన్ చేస్తే కొంతమంది ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లాగే ఉంటా ఉంటారు, వాటిని ఉతుకుతూ ఉంటే ఆ మెడంతే. మా చెల్లి ఉంది, ఈ చెల్లి కాదు, ఇంకొక చెల్లి, ఇక ఇట్లా పెట్టుకుంటుంది ఫోను, గంట 2 గంటలు పాడుతుంది, మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. ఏం మాట్లాడదు, అంత సోది. వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇదేమైంది అదేమైంది, అన్ని. ప్రార్థన చేయడానికి మాత్రం టైం లేదు. హల్లెలూయా. దేవుడు కూడా అంటాడు, నీ గురించి నాకు కూడా టైము లేదు, కానీ దేవుడు అట్లా అంటారండి అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అదే మరి ఆయన వీక్నెస్ పాయింట్ మనం పట్టుకొని ఏం కాదులే, దేవుడు ఎప్పుడైనా ఆయన క్షమిస్తాడు, ఎప్పుడైనా అడిగినా సరే, ఎంత అడిగినా ఇచ్చేస్తాడని చెప్పి మనం దేవునికి సమయం ఇవ్వము, ప్రార్థన చేయము. అలా చేయకూడదమ్మా. నీ ఇంటిలో గొడవ పెట్టుకునే సైతాను, చాలా రకరకాల సైతాన్లు ఉన్నాయి. కొట్లాట పెట్టేది ఒక సైతాను. హల్లెలూయా. ఎప్పుడు టీవీ చూపించేది సైతాను. ఎప్పుడు వంటలు వంటలు వంటలు, తిండి తిండి తిండి, అది కూడా ఒక సైతాను. ఒకటి తిరిగిపోతే సైతాను. ఇంట్లో నిలవరు, ఇట్లా వస్తారు మళ్ళీ వెళ్తారు, ఇట్లా వస్తారు వెళ్తారు, అర్ధరాత్రిలో వస్తారు, 12, 1, 2 గంటలకు వస్తారు, అదే అర్ధరాత్రి సైతాను. హల్లెలూయా. చీకటి సైతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా, కాలేజీకి వెళ్ళకుండా, చదువుకోకుండా, చెడు స్నేహితులు, తాగుడు, అన్ని వ్యసనాలు బయట తిప్పుతా ఉంటాడు, తల్లిదండ్రుల మాట విననివ్వడు, అదొక సైతాను. ఈ సైతాన్లన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి? ఇంట్లో స్తుతించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. ఆహాహా. దావీదు ఒక నిమిషం, అందరు లేచి నిలబడండి. నాట్యం ఆడారు, కింద కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో